శబరిమల యాత్రికులకు ప్రాణాంతక మెదడును తినే అమీబా లేదంటే నిగ్లేరియా ఫౌలరీ కేసులు పెరుగుతున్నాయంటూ ఎన్నో వార్తలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అసలు ఏంటి వైరస్? దీనికి సంబంధించి శబరిమల ఆరోగ్య అధికారులు ఏం చెప్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వైరస్ అమీబా వృద్ధి చెందే సరస్సులు, నదులు, అలాగే ఇతర మంచినీటి వనరుల్లో ఎక్కువగా ఉంటుందట. స్నానం చేయొద్దని, అలాంటి చోట్ల ఇన్ఫెక్షన్స్ను నివారించడానికి క్లోరినేటెడ్ ఈత కొలన్లు లేదంటే సురక్షితమైన శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అలాగే మెదడును తినే అమీబా నెగ్లేరియా ఫౌలరీ వల్ల కలిగే ప్రాథమిక అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ లేదంటే PAM కేసులు నమోదైన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కేరళకు ప్రయాణించే శబరిమల యాత్రికులు అప్రమత్తంగా ఉండాలంటూ, అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరుతోంది. అయితే ప్రాణాంతకమైన అమీబా ప్రధానంగా చెరువులు, సరస్సులు, నీటి కుంటలు, అలాగే తేమతో కూడిన నేల వంటి నిశ్చలమైన శుద్ధి చేయని నీటిలో పెరుగుతూ ఉంటుంది. మరి ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి అసలు వ్యాపించదు, లేదంటే కలుషితమైన నీటిని తాగడం ద్వారా కూడా సంభవించదు. ఇది కేవలం ముక్కు ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మెదడులోకి చేరుకుంటుంటుంది. తీవ్రమైన వాపు ఇన్ఫెక్షన్స్కు కారణమవుతుంది. ఆ తర్వాత యాత్రికులు సాధారణంగా స్నానం చేయడం లేదా సహజ నీటి వనరుల్లో మునగడం ఇలాంటి ఆచారాల్లో పాల్గొంటారు. కాబట్టి అధికారులు వారిని మాత్రం ఖచ్చితంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులు స్నానం ఆచరించేటప్పుడు ముక్కులను గట్టిగా పట్టుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేస్తోంది. ఇక దీనివల్ల వారి ముక్కులోకి నీరు రాకుండా నిరోధించడంలో సహాయపడుతుందని కూడా చెప్తున్నారు. అమీబా మెదడుకు చేరుకోకుండా నిరోధించే ఏకైక మార్గం ఇదే అంటున్నారు. మరి ఈ సంవత్సరం అయితే ప్రారంభం నుంచి చూసుకుంటే కేరళలో దాదాపుగా 100 PAM కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు. ఇందులో 19 మరణాలు నెగ్లేరియా ఫౌలరీతో సంబంధం కారణంగా సంభవించినట్టు గుర్తించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 52 కేసులు నమోదయ్యాయి. PAM యొక్క కొన్ని సంకేతాలు, లక్షణాలు చూసుకుంటే అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. ప్రారంభంలో తీవ్రంగా జ్వరం ఉంటుంది, చాలా ఎక్కువ జ్వరం ఉంటుంది, చాలా బాధాకరమైన తలనొప్పి ఉంటుంది, వికారం, వాంతులు, వణుకు, మెనింజైటిస్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో మెడ బిగుసుకుపోవడం జరుగుతుంది. మానసికంగా గందరగోళంగా, అలాగే కోమా, మరణం కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో సంభవించవచ్చు. అందుకే మీరు కేరళ లేదా శబరిమల వెళుతుంటే కనుక బీ కేర్ఫుల్.